తొట్టెలు కూర్చుంటే పైకి తీసుకుంటారు ఉన్నప్పుడు పూదారం తొట్టె పట్టిండు పుట్టుకున్న దారం తెంపిండు వల్ల కోట మీద కచ్చిండు భగవంతుడు వల్ల చెప్తుందా కథగంట సేపు కూర్చుంటే ఎత్తుకోండి నిలబడి కోట మీదకి వచ్చిండు ఆడవిల్ల కొంగు పరట కొంగు పట్టుకుని కోట మీదకి ఎక్కి అమ్మా నీ పేరేమిటి అయ్యా పెద్దలాలా ఎన్నడూ కూడా ఈ యొక్క మా రాజ్యం ఎవరు రాలేదు నువ్వు వచ్చినావు కానీ నీ రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ అడవి లోపల ఒంటి కానివి నువ్వు ఎందుకు వచ్చినావు నీ ఊరు ఏంది నీ పేరేంటి అయ్యా నాకు ఊరు లేదు పల్లె లేదు ఉండబోతే స్థలము లేదు అడవి లోపల గొర్ర వంద కడ గొర్ర కావలి బట్టి గొర్రెను మేపుతున్న నేను గొర్రెల కాడ ఉన్న నా పేరు మల్లయ్య అంటారు మరి అగ్గి లేని మంద అడవి మంద కుక్క లేని మంద గుడ్డి మంద అని గొర్రె మంద కేసు ఉండబోదని అగ్గి అయిపోయిందని అగ్గి కొరకు నేను వచ్చిన కోట మీద నీకెంట ఎవరు లేరు జంటతోటి శోభత లేదు నువ్వు ఒక్క దాని ఇంత పెద్ద అడవి లోపల ఉన్నావు నీ పేరేమిటి వాడివాడా అయ్యా నా పేరు అడుగుతున్నావా రాజా నా పేరు రత్నంగి మా తండ్రి పేరు రాక్షసు నాకు భయం అయిందంటే నీకు భయమైనా నీ పేరు రత్నంగి మీ తండ్రి రాక్షసుడా ఎక్కడన్నా తల్లి రాక్షసు అయితే పిల్ల రాక్షసు కాదావా ఇదట రత్నంగి అట తండ్రి రాక్షసుడట కాదయ్యా నేను రాక్షసుని కాదు నేను మానవ కాంతరాలనయ్యా ఎక్కడన్నా ఆనగపిత్తి పెడితే బీరకాయలు కాదు రూపాయలు కదా సొరకాయలు పెడితే కాకరకాయలు వస్తాయి అనుకుంటున్నాను ఆనగపిత్తి పెడితే సొరకాయలు ఆనగపిత్తి పెడితే సొరకాయలు కాదంటే ఆనగకాయ సొరకాయ అంటే రెండు సేమే కదా ఒకటేనా కాదా మరి అవునమ్మా ఎక్కడన్నా ఆనగపిత్తి పెడితే బీరకాయలు కాస్తుందా మరి వీడన్నట్టు అయ్యా నేను తండ్రి రాక్షసుడు అయితే పిల్ల రాక్షసి కాదా దూరం ఉన్న మనకు భయం అవుతుంది అగ్రమం వాళ్ళ లేకుండా సరే ఏదయ్యా నేను మానవ కాంతరాలను మా తల్లి మాత్రం రాక్షసుడే లేదయ్యా నేను మానవ కాంతరాలు నేను నమ్మవాలన్నమాట నమ్మలేను బొమ్మాలి నమ్మాలి నమ్మాలి నమ్మాలయ్యా పశుపతి
అయ్యా రారాదు వల్లయ్య నేను మానవకాంతి రాలంటే నా మాట నమ్మలేవా మరి మా తండ్రి రాక్షసుడు ఎట్లంటే నేను మానవకాంతరాలుడు ఎట్లంటే మల్లయ్యా మరి ఒకనాడు జన్మనాడు ఎగలకుండా రాక్షసుడు ఏనుగుల పీనుగుల మింగిదందుకు అడవి లోపలికి ఆరుండ వచ్చిన్నాడు మా తల్లి ఓడ బ్రాహ్మణం మా దగ్గరికి లోపల మంచి నీళ్ళ కింద సోనాల బాయికాడికి వచ్చింది బాయికాడ మా తల్లి 2 జీవనాల మనిషి ఉన్నదయ్యా 2 జీవనాల మనిషి నిండు సూరాల మనిషి అదే గడి లోపల చక్కని తల్లికి సుక్కంటి బిడ్డను నేను పుట్టినా మరి అగలకుండా రాక్షసుడు వచ్చి మా తల్లి బోడ బ్రాహ్మణమ్మను మింగి నీళ్లు తాగిండయ్యా అప్పుడే పుట్టినాడు వీళ్ళని నన్ను అని చేతి లోపల ఎత్తుకొని నన్ను మింగి నీళ్లు తాగితే 20 పెంకు ఇరక కాదు కుడి పెంకు కవరంత పోదాని మరి నన్ను తీసుకొచ్చిండు ఇదే కోట మీద పెంచి పెద్ద ఎత్తుండు అడవి లోపల ఎక్కడ ఏమి దొరకన్నాడు ఎక్కడ ఏమి దొరకన్నాడు నన్ను మింగి నీళ్లు తాగుతున్నాడు నన్ను సాది పెద్ద చేస్తుండయ్యా చిన్ననాటి సుంది నన్ను సాది పెద్ద చేసిండు కాబట్టి నేను తండ్రి అంత పిలుచుకుంటున్నా చిన్నప్పటి నుంచి నన్ను సాది పెద్ద చేసిండు కాబట్టి నేను నాన్నని పిలుస్తున్నా రాక్షసుడు ఏమో నన్ను బిడ్డను పిలుస్తుండయ్యా నిజమేనయ్యా కావాలంటే ఉన్నా సరే పీకినా సరే నమ్మాలంటే ఎట్లా నువ్వు నమ్మాలంటే ఒకే ఒక ముచ్చట ఏ ముచ్చట అయితే రాక్షసుల చర్మమేమో ఇనుము ఇతర సన్నం గట్టిగా ఉంటది మన మానవుల చర్మమేమో మెత్తగా ఉంటది కాబట్టి ఒకసారి గిచ్చి చూడవా నేను నీ ముట్టుకొని గిచ్చి చూడాలి ఏమంటున్నా ఇదికేను దగ్గరికి వెళ్తాక అంత ఆడవాళ్ళు ఆడవాళ్ళు వస్తుంది అందుకని ముట్టుకొని గిచ్చి చూడాలన్నమాట దిగచ్చిండు ఒరిజినల్ మగోడు అట్లా కాదు ఆయన వచ్చిండు నేను ఏదో చెప్తాన్నా మా ఇద్దరు ఇష్టం మా ఇచ్చా మా రచ్చ నేను నడమ నీకేమైతుంది ఆయన గిస్తకిస్తాడు నీకు మల్లయ్యా నీకు అనుమానం ఉంటే గిచ్చి చూసుకో అయ్యో మామ మంత్రం మానవుల చర్మం ఎంత ఉంటది రాక్షసుల చర్మం గట్టిగా ఉంటది అయ్యా నేను చెప్పిన మాట నువ్వు నమ్మకపోతే నా చేతులు ముట్టుకోని చూడమంటుంది ఆనాడు బొక్కల చెరి కోటగాడ రారాజు వల్లయ్య రత్నంగి చేతి పట్టి చూచిండు వల్లయ్యా ఏమైంది నేను ముట్టగలి కరెంట్ షాట్ ఇచ్చినట్టు అయ్యిందా కరెంట్ షాట్ కాదు ట్రాన్స్ఫార్మే వెళ్ళిపోయినట్టుంది మల్లయ్యో నీ దగ్గర కింద కరెంట్ ఉందని చెప్తే కేసీఆర్ కి నీ కరెంట్ అప్ప చెప్పాను మర్చిపోను కానీ మొదలకుండా నీ రుణం మార్చుకుంటా అగ్గి తీయమ్మా నీకు అగ్గి కావాలన్నా నీకు అగ్గి కావాలంటున్నావు కానీ అసలు ఈ అగ్గి అంతా కొంటావు ఏం చేసుకుంటావయ్యా అగ్గి కొండపోయినా సపరేట్ మంద కాడ ఒత్తితో ఒత్తిడి గీరు దగ్గర నిండు పాలు నిండుకొని చున్ను గురుగుల్లో పోసి నువ్వు ఇచ్చిన అగ్గి రేరు చేసుకొని అగ్గి మీద చున్ను కాల్చుకుంటాము
ఆడబోలు తింటాము కడుపు నింపుకుంటాము ఆడి బాలమేమో మల్లయ్య జున్ను 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 అంటున్నావు అసలు ఆ జున్ను నేను ఇంతవరకు చూడలేదు ఆ జున్ను నేను ఇంతవరకు తినలేదు అసలు అది ఎట్లుంటది అయ్యా సూపుకు తెల్లగా ఉంటది తింటే తీయగా ఉంటది అది చూస్తే తెల్లగా ఉంటుంది తింటే తీయ ఉంటది ఏదైతే మాత్రం మరి ఎట్లుంటది మల్లయ్య అసలు ఎట్లుంటది అది చెప్తుడు అడవైన వెనకమ్మడ పెట్టారు అది చెప్తుడు కదా మల్లయ్య సూపుకు తెల్లగా ఉంటది తింటే తీయగా ఉంటది నాలుగబడి వెనక ముందుకు నవనాక ఋషులు పుట్టలు పోక ముందుకు పుట్టడు ముద్దులు తిన్నా కొద్ది తినబుద్ది రేపు మళ్ళా తింటే మంచిగా ఉండని ఆలోచన కలుగుతుందమ్మా మధురంగా ఉంటుంది ఆతుంది కానీ నాకు అగ్గితే నేను వెళ్ళిపోతా సెల్లెలో రత్నంగి వారా తోకపోసిన కోత ఉంటుంది పాటలు తీసుకొస్తున్నాము తీరా మనకి మల్లయ్య మరి అడవిల్ల రత్నంగి రాదు మల్లయ్య మరి నాలుగ మీద పడక ముందుకు నాకు రుచులు పడితే అమ్మా ఎంతో రుచిగా ఉంటుంది అడుగుతున్నా మల్లయ్య అయ్యో తున్నులు ఊదేస్తానంటే మల్లయ్య నీకు అయినా గానీ అడవి లోపల నా బొక్కల సిరి కోట మీద ఉన్నాయి అగ్గి రేణమని కావాలంటే ఎన్నడు నేను చున్ను తినలేదు కాబట్టి నువ్వు చున్ను తీసి కట్టనని నాకు మాటిస్తే అట్లయితే నీకు అగ్గి వేస్తానయ్యా రాదు మల్లయ్యో నువ్వు అడిగింది ఎక్కువనా నేను తెచ్చేది ఎక్కువనా సరే పర్వాలేదు అగ్గి అయితే నచ్చి దుడ్డు తీసుకొస్తా నువ్వు అడిగింది ఎక్కువనా నేను తెచ్చేది ఎక్కువనా అగ్గి అయితే అమ్మా నేను పోయి దుడ్డు తీసుకొస్తా నువ్వు తీసుకొస్తానని నమ్మడానికి నేను ఇంత మంచిగా ఉన్నాను అనుకున్నా మల్లయ్య మంచిగా ఉండవు కదమ్మా అనుకుంటున్నా కాదు మల్లయ్య నేను ఖచ్చితంగా నీకు అగ్గియాలంటే నీ మాట మీద నాకు నమ్మకం లేదు అడవి లోపల తిరిగే మొగలను అసలే నమ్మరాదు గొర్రగాసే మొగలను అయితే మొత్తమే నమ్మరాదు నేను నీ మాట నమ్మనయ్యా మల్లయ్య నీ మాట మీద నాకు నమ్మకం లేదు మల్లయ్య నమ్మమ్మా నా మాట నమ్మాలి నేను నమ్మ ఆడలను నమ్మరాదు కానీ మొగళ్ళ మొగళ్ళ మాట అసలే నమ్మరాదు మొగళ్ళ మాట అసలే నమ్మరాదంట నమ్మ నమ్మ ముచ్చలవడే ఇంకనా అడవుతాడు కూర్చోడా కూర్చోడే గడన కూర్చో ఇంకనా ఏమో అమ్మా మగవాళ్ళను నమ్మచ్చు కానీ ఆడడానికి అసలే నమ్మరాదు ఆడలను అసలే నమ్మరాదు ఎందుకంటే ఆడళ్ళు ముంగటోడి మాట్లాడతారు సాడుకొని మాట్లాడతారు మరి ఆడళ్ళు ఎట్లా మాట్లాడినా కానీ ఆడళ్ళు మాట్లాడితే ఆ మాట గొడవెట్టినట్టే ఉంటది అదే మాట మొగోడు మాట్లాడితే తూట్ల జరిగెట్టినట్టే ఉంటది సోలడి బియ్యానికి పొంగుడు ఎక్కువ కొంచెం పోని కోపం ఎక్కువ చెల్లని రూపాయి గీతలు ఎక్కువ మాట తాగనుంది నరుకుడు ఎక్కువ కొద్దిగా తాగినుంది సొలుగుడు ఎక్కువ ఉంటది నా మాట నమ్ము అంటే తప్పటండి కాదు పలుకుతో పెంపటండి కాదు నేను అగ్గి తీసుకుపోయి తప్పకుండా తుమ్ము తీసుకొస్తున్నా నేను అగ్గి చేతులు పెడితే నేను వెళ్ళిపోతా మల్లయ్య నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా కానీ నేను నీ మాట నమ్మగాని మల్లయ్య నీ మాట నేను నమ్మాలి అగ్గి నేను నీ చేతిలో పెట్టాలంటే నీ చేతిలో
ఏంటిదో అది దగా దగా మెరుస్తున్నది ఏమిటయ్యా? నా చేతిలో ఉన్నది బంగారు బలవాయుధం అమ్మా. బంగారు వరవాయుధం. ఆ బంగారు వరవాయుధం ఇక్కడ నా దగ్గర పెట్టి అగ్గి తీసుకొని పోయి అడవి లోపల మందకాడ దున్ను కాల్చుకొని నా దగ్గరికి మళ్ళీ నువ్వు తీసుకొని అగ్రవాడితే కాళ్ళైనా ఇంకేముంది అసలు. కావాలంటే టైం ఎవరు నమ్మకం కానీ మళ్ళీ నువ్వేమిటిగా 6 వింటావా 7 వింటావా అదే అగ్గి తినేది రా అంటే అన్నా నేను అడవిలో తిరిగి తిరిగి పోయి దూరం పోయి అగ్గి తీసుకొచ్చాను. అయితే కానీ తమ్ముడా వల్లయ్య నువ్వు చూడబోతే పోంగా నిగ 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 నుంచి ముఖం అంతా గుంజుకపోయింది. ఆ అగ్గి ఆడోళ్ళు ఇచ్చిర్రా మొగోళ్ళు ఇచ్చిర్రా? అడవిలో అగ్గి కాడ ఆడవాళ్ళు ఉంటారు అన్న మొగోళ్ళే ఇచ్చారు. కాదు ఆ ముఖం అంతా గుంజుకపోయింది అంటున్నా. ముఖం మూసుకపోయిందంటే తిండి సరిగా లేదు, ఏం చేస్తుంది అట్లా అంటవా? అన్నామయ్య అన్నా పాలు విండు వెంట మరి తమ్ముడ మల్లయ్య ఒక్కడున్న ఎక్కువ ఎందుకంటే కొత్త అగ్గి పురుషునికి దానం చేయాలన్నాడు. ఆడోళ్ళ కాదు ఈడోళ్ళ కాదు నేను 7 విండా నువ్వే పిండుకోమన్నాడు మరి ఎత్తిమయ్యన్న. ఇక చిన్నవాడు రారాదు మల్లయ్య పాలు రాలంటే డొల్లలు పుట్టిండు. డొల్లల్లో ఎప్పుడైతే పెట్టిండు శివ శివని శివుని పాలన అరగాలని అయ్యల పాలన దేవతలకు ఒక్క డొల్ల పెట్టిండు. మందకోసానికి ఒక్క డొల్ల పెట్టే కర్రిపల్లి ముల్లిపల్లి సాగిరాలకు కుక్కలకు ఒక్క డొల్ల పెట్టిండు. అయ్యలకు తినమని ఒక్క డొల్ల అక్కడనే కూసున్నాడు. అనుకుంటుండు ఏదిరా మరి ఆడి వీళ్ళ వలవాయుధం ముద పెట్టుకుని జున్ను తీసుకురమ్మని జున్ను నేను ఎట్లా వండవాలి ఇది ఎట్లా తింటుందని వీడు ఇక్కడనే కూర్చుండే. అయ్యన్నా ఇక్కడ ఏం చేస్తున్నావే? మల్లయ్య అయ్యల్లా 6 రోజుల పాలు విన్నావు, 6 రోజుల దున్ను కాల్చినావు. అగ్గి పురుషుడు తినదిరా అంటే తింటదాంటివి, నోరు లేదురా అంటే ఉన్నదాంటివి. అది ఎంత తింటారో చూస్తారా ఇక్కడనే మంద పైలో ఇయ్యాల. దేవుడికి నైవేద్యం పెట్టినా కానీ వాళ్ళ సూపులు మన మేపులు. అరే ఆయన సూపులు అవుతుంది మేపులు అవుతుంది. మన తండ్రి ఇచ్చిన అగ్గి అయితే తినలేదు కదా, కొత్త తెచ్చిన అగ్గి అంటున్నావు. ఇది ఎట్లా తింటారో చూస్తారా ఇయ్యాల మంద అయితే నువ్వే ఇక భయం. అయితే రోజులకు రోజులు తింటారు రోజులు కలవాలి కాయన్నా మందరం ఎంతసేపు తింటారు? గంట తింటారా 2 గంటలు తింటారా 10 నిమిషాలు? అది తింటది కానీ మనం పోదాం రారా మందరం మల్లయ్య శనార్థి నీకు చెప్తున్నా ఇలా అగ్గి తినదిరా అంటే తింటది అంటున్నావు, నోరు లేదురా అంటే నోరు ఉన్నది అన్నావు. అది ఎట్లా తింటారో చూస్తా. నేను మంద కాడికి వచ్చేటోండి కాదు, మంద మాత్రం ఎటు దూరం పోయేది కాదు. తినాక చూస్తారా అది ఎట్లా తింటదో దానికి ఎట్లా నోరు ఉన్నదో తప్పకుండా చూసి రెండు కావన్నారు బొమ్మ వేసుకుని ఎక్కడిని కూర్చున్నాడు మరి ఎత్తి పయ్యన్నా. మరి రారాజు వల్ల అనుకుంటుండు మరి అడవిలో చుండు తీసుకురమ్మానే వరవాయి ముద పెట్టుకున్నది చుండు నేను ఎట్లా ఉండవన్న ఉపాయం కొద్ది అపాయం తప్పించుకోవన్నా అని రారాజు వల్లయ్యా మొగుడు ఎత్తి కొల్ల గీక పెట్టిండే వల్లయ్యా గొర్ర మంద బెదిరింది. మంద బెదిరినాది డొల్ల శాంత పట్టుకొని ఎప్పుడైతే భయం తిరుగుతుంది ఎప్పుడు ఉరికిందాట వరకల్లా అగ్గి కడ పెట్టినా డొల్ల చుమ్ము తీసి గొమ్మడి సుచ్చి కింద దాచి పెట్టిండు వల్లన్నా. అగ్గి కడ పెట్టిన డొల్ల తీసిండు గొమ్మడి సుచ్చి కింద దాచిండు పయ్యనే ఒకరు మర్రేసి మళ్ళీ వస్తున్నాడు. ఎన్నడు మంది బాగా చూడడానికి టచ్ వచ్చిందో మందర నాకేవరకనే ఈ పెద్ద కురుమోడు మందలకి ఇంత తిరిగినాక మాట్లాడలేదు అది మాట్లాడలేదు తమ్ముడా. అయితే కానీ మంద పేరు అంత మంద మరేసాం కాదు పోతుంది గుండు పెట్టి గారు ఎటువారా అన్నయ్య అగ్గి పురుషుడు తిన్నట్టున్నాడే. ఏ కాదు అగ్గి పురుషుడే తిన్నాడు. అగ్గి పురుషుడు తిన్నాడు
నేను గుర్ర మర్రేసి టచ్చున్నా అప్పుడే తింటుండు నా కళ్ళతో నేను చూసిన చిన్నది అగ్గి నేను గంతసేపు కూర్చుంటే అది ఎట్లా తింటావు చూస్తా అంటే దగ్గరికి పట్టుకో అది చూస్తా అంటే అది తినకనే పాయే ఇప్పుడు ఎట్లా తిన్నదిరా నీ చేతులు ఏది రాదు అది రాదు లైట్ వచ్చినా నీకు రాదు నాకు అది ఎట్లా తింటావు చూస్తా అంటే ఇగో నేను చూడపోతే కండే పాపం కన్ను నీ కళ్ళే పాప కళ్ళు రా నువ్వు అన్నట్టు కండే పాపం కన్ను నట్టున్నది అదే తిన్నదైతే ఎన్నతున్నది ఇక ఉండదు గంట సేపు పెట్టుకో 2 గంటలకు లేకపోతే వరకు లండన్ వస్తుంది అది ఏ రకంగా నన్ను చూస్తారు వారి ఎవరన్నా దుటి చూసిన వాళ్ళు ఉన్నారా దుర్మార్గుడా తినగానే చూస్తా అనుకున్నారా కండే పాపం కళ్ళు అయిపోయింది చూస్తా ఇక అట్లనా అన్నాబయ్య అన్నా ఎవరన్నా చూస్తారా సరే చేతులు పెట్టమనే తీసుకుని సల్లాతో లేచి వెళ్ళొచ్చినా అక్కడ కూర్చుంటే అక్కడ పక్కపట్టి వలవాయిదం పెట్టుకున్న వాళ్ళు తీసుకొని చక్కి చేతులు పెట్టంగానే సల్లారులో పొత్తులు చాలా పలపడి దూరం అవుతుందని మాట్లాడుతున్నాయి చూడ పెద్ద పుట్టు దూరం ఆడవాడుతున్నాడు లోపల తీసుకొచ్చిన దగ్గర పెట్టిపోయినా అమ్మ రత్నంగి బాల వస్తాడు నారాజు ఈరోజు వస్తుడు చాలా వస్తుడు దూరం నుండి మాట్లాడమ్మా. నువ్వు అప్పుడు ఏమన్నావు జున్ను తీసుకొచ్చినాక నా జున్ను నాకు ఇస్తే నీ వలవాయిదా నీకు ఇస్తానన్నావు. ఇక ఒకటి నీది నీకు ఉన్నది నాకు. అట్ట కాదు అప్పుడేమో నీకు నాకు నాకంటివి ఇప్పుడు నీకు మాట్లాడద్దు మల్లయ్య నువ్వు అన్నావు కదా ఇక ఒకటి అమ్మ తీసుకొచ్చిన ఇక వాటి నా బలవాయిదమి లేదు 9 నెలలకే పుట్టే కానీ వలవాయిదమి అమ్మ పొద్దున చాలా పోతుంది పరిపరి దూరం అవుతుంది గుర్ర మంది అక్కడికి పోవాలి. నాకేమైనా సుట్రిక ఉందా నువ్వు నా చిన్న బిడ్డవా పెద్ద బిడ్డవా సుట్రిక ఉందా 2 ఉండే తాను అందరూ అసలు కాదు నేను అవును నీ ముఖం తొందరగా కనబడుతుందండి నీ ముఖం కనబడుతుంది లేదమ్మా మన వాయిదా ఇస్తే నేను వెళ్ళిపోవాలి. మనసు లోపలేమనుకున్నది భగవంతరారాజు మల్ల చెప్తున్న చేతి లోపల వెళ్ళిపోతానంటున్నాడు. మరి మల్లయ్య మరి నాయన్న ఎట్లా వెళ్ళిపోతారో మరి నాయన్న అని అడవిల్ల రత్నంగి బాగా అయ్యా రాదు మల్లయ్య నీ బలవాయిదము నేను నీ చేతికి ఇవ్వాలంటే నీ దున్ను ఎట్లుండదో దున్ను
మేమే ఉన్నాం ఫోన్ పట్టుకొని అందరు మెయిన్ రోజులు మల్లయ్య బాగా వాగిట్టగా ఎగిరితే ఎగిరితే ఎండాకాలం మల్లయ్య తిరిగినాక కూడా ఉండవా? ఉండను ఉండలేను. అయ్యో ఉంటా అంటే తింటా అంట కదా. నేను ఉండలేను, ఆగలేను, బొమ్మాలి, నేను వెళ్ళిపో. అయ్యా రారాదు వల్ల వెళ్ళిపోతానంటున్నావు కానీ అడవి లోపల మల్లయ్యమని నువ్వైనగా పిల్లల కాడికి రాగానే మళ్ళీ వరుస పూలు కట్టుకుంటే అంతర్ధానంగా వదిన శామ వదిన ఏం చేసింది? ఆ మళ్ళీ పూలు పెట్టింది. మా ఏషం మంచి కూడా వాళ్ళకి బాధ. ఆ శామ వదిన ఈ శామ వానాలు అనుకుందేమో. మల్లయ్య ఈ జున్ను లోపల కొద్దిగా తీసుకొని నువ్వు తింటే అట్లయితే నేను నిన్ను పోనిస్తా, నీ బలవాయుధం నీకు ఇస్తా. ఎందుకొరకంటే ఈ జున్ను లోపల ఏ మరుగు మందు పెట్టి నన్ను మరుపుకపోతావు. నీ మీద నమ్మకం లేదు, నువ్వు తింటేనే నమ్ముతా, నీ బలవాయుధం నీకు ఇస్తానయ్యా. ఆ జున్ను లోపల ఏమంది కలిపినవో మల్లయ్యా, ఆడబిడ్డ లేదు వాళ్ళ బిడ్డ ఆశా వర్కర్ జున్ను లోపల ఏమంది కలపలేదని చకాయంత జున్ను తీసుకొని నాలుక మీద వేసి నవ్వుని మింగుతున్నాడు. రామ రామ రాలేదమ్మా, ఈ జన్ను నువ్వు కూర్చొని తాజపరా తిరుగుంటా, ఇక్కడనే ఉండు. ఇష్టం అంటే పాస్వర్డ్ మర్చిపోయినా పాస్వర్డ్ మర్చిపోయినా ఇంతవాడా నేను ఎవరు కనబడదు ఈ కోట మీద. ఆడొక్కడే మా అయ్య మా డాడీ గారు వాడు ఒక్కడే రాక్షసుడు పోతాడు మిగతాడు అతడు. వాళ్ళ పొదుగు 3 మాటలు పోతున్నాడు, ఒక్కదాన్ని వాడు సావాలి. ఏం చేయాలి? గౌరవం లాడేరు కూడా పూసారు కాబట్టి గౌరవం మాటలే వేరు నాకు అర్థమైతే మల్లయ్యనే తినదా గిక్కని ఉండు. చెప్ప మింగు పోవాలి నేను తింటా ఇంక వేరు తినేలా వాళ్ళ పోవాలి. అంటే అన్నం తిన్నట్టే తినన్నా ఇది. అన్నం తిన్నట్టే తిన. ఐస్ క్రీమ్ నాకు నాకు ఇక తిరుగు కూడా చెప్పాలి. అన్నం తిన్నట్టు నాకు ఐస్ క్రీమ్ వాళ్ళే ఐస్ క్రీమ్ ఇట్లా నాకుతారు లేకపోతే మొత్తం శిక్షారు. మరి అన్నాడు రారాదు మల్లయ్యా, ఈ యొక్క మరి బొక్కలసిన కోడలో మరి నేను దున్నిది దాకా ఉండవా అని చెప్పింది. రంటంగి బాల దున్ను నేను ఎన్నడూ తినలేదు, దున్ను నేను ఎన్నడూ తినలేదు. ఈ దున్ను రుచి చూసిన ఆడపిల్లలుగా ఉన్నాని అది ఆడపిల్ల రంటంగి బాల రామా రామా
రోజు ఇదే జున్ను తింటున్నాడాట మరి మల్లయ్య తీసుకొచ్చిన జున్నే ఇంత మంచిగా ఉందంటే అడవి లోపల మంద ఎంత మంచిగా ఉన్నదో